ఫోన్ స్విచ్ ఆఫ్ అలాగే మన సంబంధం यत्र नार्यस्तु पूज्यते ते तत्र देवताः यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्त्राफलाः क्रियाः। जहाँ स्त्रियों का सम्मान होता है वहाँ देवता निवास करते हैं। जहाँ स्त्रियों का सम्मान नहीं होता वहाँ किए गए सभी काम निष्फल हो जाते हैं। यह मनुस्मृति का श्लोक है। कब कहा गया? ये श्लोक आज भी हमारे समाज में शोक ही पैदा करता है। युग बदले, पीढ़ियाँ बदले, फिर भी हर जगह स्त्रियाँ हिंसा का शिकार होती ही रही हैं। लेकिन अब धीरे धीरे एक नए युग की शुरुआत हो रही है। हर क्षेत्र में हम भी हैं कहते हुए और हिंदी थोड़ा हम भी कहते हैं स्त्रियां नया इतिहास रच रही हैं। ఎప్పుడంటే అప్పుడప్పుడు ఇలా చూడాలన్నమాట. చూడండి కానీ సూపర్ ఉంచండి, అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది అంటే ముందు ऐसे ही एक स्त्री की कहानी है हमारा नाटक। हर पुरुष की सफलता के पीछे एक स्त्री का होना जितना सच है, हर बेटी के पीछे एक पिता का होना भी उतना ही सच है। इतिहास में सबने माँ के प्यार के बारे में बताया, पर पिता के प्यार के बारे में किसी ने नहीं बताया। आप अभी जेंजी में आपके पिताजी कभी सेंटेक्स में रहे पिता के प्यार का कोई पैमाना नहीं करता। पिता हमेशा पिता ही होता है। दक्षिण मध्य रेलवे प्रधान कार्यालय की प्रस्तुति है पितृ स्नेह नाटिका। लेखक रानी नागेश्वर राव, निर्देशन गोविंदराव दानभूमि। ये पढ़ना है, इसको उनके हिंदी में सुनना है। ఇంకా ఇంకా 2-3 పేర్లు రాసుకోండి. సహాయ నిర్దేశక్ అది అని ఇంకేదైనా రంగాలంకరణ డిపార్ట్మెంట్ వాడి పేర్లు ఇక్కడ ఉందా? అదేం ప్రైజులు లేవా? అన్ని డిపార్ట్మెంట్ పేర్లే ఉండాలి, అవుటర్స్ పేర్లు ఉండదు. అది నేనే ఇప్పుడు నాన్న నేను వచ్చాను కదా, మ్యూజిక్ అని వీళ్ళ పేర్లు రాసేయి. రాస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకు ప్రైజ్ ఉంటుంది. అది అట్లా నేను అనేది డిపార్ట్మెంట్ పరంగా. బయట అంటే మనం పేర్లు రాసుకుంటాం, ఇది బయటది కాదు కదా, ఇంటర్నల్ డిపార్ట్మెంట్ మీకే వస్తాయి. మీరు ఉన్నారనుకోండి, మీరు ఏదైనా రైటర్ కానీ సహాయ దర్శక్ కానీ కొన్ని దానికి సహాయ దర్శకత్వం, సహాయ నిర్దేశకాన్ని పెట్టుకోవచ్చు. మేడం రాడా ఫ్రెండ్ సర్లే నువ్వు చేస్తావు. విశ్వాసం అని కానీ ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు ప్లేటు స్పూన్స్ చట్నీ బాగుంది వాటర్ బాటిల్ అయితే మన దగ్గర వాటర్ బాటిల్ పెట్టాము. బ్యాగ్ పెట్టి తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోవాలి ప్రాపర్టీస్ ఏమన్నా నీ దానికి నీకు వెళ్ళకుండా ప్రాపర్టీ నీకు వెళ్ళు మీకు ఫోన్ షర్ట్ మార్చాలి. పట్టుకోవడం టీషర్ట్ వేసుకున్నాను. మంచి ప్రాపర్టీ అవసరం వేసుకుంటాం.
అయితే కింద పైన పైన టీషర్ట్ మార్చాడు అదే షర్ట్ వేసాడు ఎప్పుడు ఆ రోజు ఫస్ట్ సినిమా ఉన్నాయి కదా ఒక డ్రెస్ లైట్ డ్రెస్ అయిపోయింది అప్పుడు పొద్దున్న పిల్లలు అదే డ్రెస్ ఆ సీన్ అయిపోయింది ఈరోజు ఆ సీన్ అంతా ఒక డ్రెస్ రెండో సీన్ మీరు కూర్చొని పేపర్ పడుతున్నారు కదా అప్పుడు గ్యాప్ తీసుకుని షర్ట్ మార్చుకుంటారు గ్యాప్ తీసుకుంటారు అలాగే మనం లైట్ యూజ్ చేసుకోవడానికి ఒక 2 నిమిషాలు తీసుకోవడానికి ఒక నిమిషం షర్ట్ మార్చేసుకుంటాం ఆ సీన్ మళ్ళీ క్లైమాక్స్ గ్యాప్ తీసుకున్నాం 1 నిమిషాలు తీసుకున్నాం సరేనా రైట్ అమ్మాయి చేయండి ఇది మొబైల్గా రింగ్ ఉంది స్టార్ట్ ఓపెనింగ్ मैडम को बोले था ना मैडम वॉइस ओवर देती होने के बाद मोबाइल का रिंग मैं बोल दूँ मेरा मोबाइल है ना कैसा चाहिए आप मॉडर्न वाला जैसे होता है वैसा कुछ नहीं हो तो दोनों मोबाइल फोन तो रिंग नॉर्मल वाला मतलब पता हाँ आईफोन नहीं है लेकिन आईफोन ऐसे दिखा के मैं बात करूँगी दोनों का हाथ में आईफोन है बेटा सोचे तो कुछ इमोशनल हाफ इमोशनल नो इमोशनल एक्चुअली ये वाला बेटर है मतलब कॉल होने के टाइम पे हम जो रिंग सुनते हैं वो वाला अच्छा होगा अच्छा सीन उनका है वो पुराना कौन का ढूंढ रही हूँ सर यही आई थिंक अच्छा होगा ये सही रहेगा मैं सेव करके डाउनलोड कर लूँगा राइट सर बाबा स्टार्ट చేద్దామా हाँ रेडी రెడీ లైట్స్ ఆన్ వాయిస్ ఓవర్ होने के बाद लाइट्स ऑन वाइस ओवर होने के बाद लाइट्स ऑन और मैं ये रिंग ऑन साउंड इसके ऊपर कौन है इसका कौन होगा लावण्य ये तो कुछ होगा बेटी लावण्य कैसे हो बेटी लावण्य हमार ठीक है ना ससुराल में सब ठीक है ना बेटी पापा बेटी पापा क्या हुआ बेटी मैं मरना चाहती हूँ पापा क्या मरना चाहती है चलो, मैं वीडियो कॉल करता हूँ, वीडियो कॉल करता हूँ। కంగారుగా వీడియో పక్కన లేవు అదే రాసి వచ్చి చచ్చిపోవడం అది వీడియోగా చేస్తాను అంటే చచ్చిపోవడం కూడా చేద్దాం అనుకున్నారా నీకు చచ్చిపోవాలంటే ఏమమ్మా ఏం జరిగింది ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు ఏమైందమ్మా ఫస్ట్ నాకు ఆ విషయం చెప్పు చేసి అప్పుడు వీడియో కాల్ అది 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 లేదప్పుడు నేను వీడియో కాల్ చెప్పకుండా వాడు నేను చచ్చిపోతాను వీడియో కాల్ చెప్పకుండా వాళ్ళు చూడాలి చెప్పకుండా అది నెగిటివ్ వెళ్ళిపోతుంది జనాలు మళ్ళీ చెప్పమ్మా చెప్పండి अलग से सूचन छाट अलग से छाट गणेश वीडियो कॉल पे तो आ जाओ फोन अక్కడ పెట్టేసి కూర్చో రెడీ రెడీ అమ్మలు ఇక్కడ పొజిషన్స్ ఇవేనా నాన్న అవే రెడీ అమ్మాయి చీకట్లో ఉంటుంది ఈయన వీడియో ఫోన్ కాల్ ఫోన్ రింగ్ వస్తుంది अरे ये तो कौन बोल रहा है
दामाद कैसे है बेटी? ससुराल में सब ठीक है ना? लावण्या? लावण्या? पापा लावण्या बेटी क्या हुआ तुझे? मैं मरना चाहती हूँ क्या? पापा। मरना चाहती है? क्यों मरना चाहती है बेटी? बोलो बेटी, बोलो। बेटी, एक मिनट, यार मैं गिरा था। बेटी, बेटी, लाइट ऑफ, नहीं लाइट ऑन नहीं रखना। बेटी, पापा बोलो बेटी। ये दर्द मुझसे और बर्दाश्त नहीं हो पा रहा है और मेरा शरीर ప్లీజ్ ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పినాయండి ఆ ఎకరం గ్యాప్ వచ్చేసి మాట్లాడండి అంత అక్కడ అదే అయితే మైనస్ పాయింట్ ఉంటుందా సపోర్ట్ బాగా మీరేం చెప్పండి జస్ట్ బాధపడుతుంటే ఎగ్గుస్తుంటే అంత తగ్గించండి చెప్పమ్మా చెప్పు मेरा शरीर और ये नहीं सह पा रहा है पापा। मैं इसे और बर्दाश्त नहीं कर पा रही हूँ। बस मरने से पहले आखिरी बार आपको देखना चाहती थी पापा। बेटी, बेटी क्या हुआ बेटी? पापा हाँ, ये आज की बात नहीं है। पिछले 10 सालों से ये लोग मुझे डांटते हैं, गालियां देते हैं, मुझे बेइज्जत करते हैं। मैं सब सह रही थी पापा। मैंने कभी कुछ नहीं बोला, लेकिन अब ये लोग मुझे मारने लगे हैं। इतनी बेरहमी से मारने लगे हैं। मेरा शरीर इसे बर्दाश्त नहीं कर पा रहा है पापा। नहीं बेटी, नहीं। तुम्हारा क्या गलती है? क्यों ना सता रहे तुम्हें? गलती पापा, आपके दामाद के बिजनेस में बहुत बड़ा नुकसान हो गया है। वो इसका दोष भी मुझे ठहरा रहे हैं पापा। पता है पापा, जब मैं नई शादी करके आई थी ना, तब यही लोग मुझे बोलते थे कि बहू के घर में पड़े हैं और घर में बरकत आई है, बहू घर की लक्ष्मी है। आज इसी घर की बोझ बन गई हूँ पापा मैं। पापा 10 सालों से मेरी गोद नहीं भरी, मुझे बच्चा नहीं हो रहा है। इन्हें पता है कि दोष इनके बेटे में है, पर फिर भी ये लोग मुझे ताना मारते हैं, मुझे इसका दोष बताते हैं। बस मेरा शरीर अब ये और नहीं सह रहा है पापा। बेटी, बेटी 10 साल से ये सब सह रहे हैं। ये पिताजी को एक बात भी नहीं बताया। क्यों बेटी? ये पिता तुम्हारा पराया बन गया क्या? बोल बेटी। नहीं पापा, पराए नहीं बने हो। कैसे बताती, किस मुंह से बताती आपको? बचपन से माँ के ना होने पर भी आपने मुझे कितनी मुश्किल से पाला है, ये मैं जानती हूँ। आपने अपनी सारी खुशियाँ मेरे लिए कुर्बान कर दी, अपने सारे रिटायरमेंट के पैसे मेरी शादी में लगा दी। किस मुंह से और आपको परेशान करती मैं?
बेटी वीडियो पीछे पलटो, देखा पीछे में। नहीं पापा, कुछ भी नहीं। नहीं बेटी, पीछे कुछ रस्सी दिख रहा था मुझे, पीछे नहीं। पलटो। नहीं पापा, कुछ भी नहीं तो। बेटी वीडियो पलटो, नहीं तो मेरी कसम। बेटी फांसी का फंदा। बेटी क्या कर रही है तुम आत्महत्या करना चाहती हो? नहीं बेटी नहीं, ये पिताजी को छोड़ कैसे मैं चाह सकती। हेलो, मैं आ रहा हूँ बेटी, मैं हूँ अभी, मैं आ रहा हूँ बेटी, तुम कुछ भी नहीं करेंगे। वादा करो बेटी, वादा करो, चंद घंटों के लिए मैं आ रहा हूँ। ये पिता तेरे लिए मैं आ रहा हूँ। వాదా కరో చెప్పేసి ఫాలో కంతా ఆపేసి అమ్మా నేను వచ్చేవరకు ఏం చేస్తాను ప్రామిస్ చేశారు అది చెప్పాను వెంటనే తప్పని అందుకున్నాను ఇంకెంతేంటి నువ్వు లేట్ చేద్దామంటే ఇంకా రిపీషన్ చేస్తే वादा करो बेटी। అంతే అక్కడ దాకా వెళ్తారు వాదా కరో బేటి అంతే ఖచ్చితంగా చెప్పాడు వాదా కరో అంతే मैं वादा करती हूँ पापा, हाँ बेटी, जब तक आपका चेहरा देख न लूं, मैं कुछ नहीं करूंगी। మీతో ఫోన్లో మాట్లాడాలి కదా वीडियो सोचते आते रहो। జిఎంఐ లైట్ ఏమో టూలో అయిపోయింది రమేష్ పాటు అయిపోయింది और एक థ్యాంక్ యూ థ్యాంక్ యూ हमें कैसा कुछ ఏ చేయాలని हमें लेके आ रहे हैं। ఒక్కడే ఆలోచన मैं क्या करूँ? ఫోన్ కదా అది ఇస్తే मैं क्या करूँ? मैं गाँव में कैसे दवाने को लेके आना? ఇక్కడ కానీ और एक बार कॉल కాల్ ఇక్కడ కావాలి हेलो हेलो हाँ शशि रामू, ये क्यों इतना रात में फोन किया शशि बहुत बड़ा मुश्किल हो गया, बहुत बड़ा मुश्किल है। लावण्य को बचाना है। क्या 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 हुआ शशि वो मेरा लावण्य को बचाना है। अरे क्या कोई मदद करना है मुझे। पहले आप घबरा मत करो क्या हुआ ठीक से बताओ वो तुम्हारा भाई का बेटा लावण्य वो बॉम्बे में रहता है ना। అది చెప్పారు రావణి నిజాలు చెప్పారు రావణి ఏం చేసుకోవాలో చెప్పలేదు రావణి నిజాలు చెప్పారు రావణికి ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పలేదు అది అందుకని మీరు అన్ని నిజాలు రావణి రావడానికి ఫస్ట్ నేను చెప్పాను ఫోన్ చేశాను శశి చెప్పు నీకు వచ్చిన ప్రాబ్లమే నాకు వచ్చింది ఫస్ట్ డైలాగ్ చెప్పండి रामू, तुम्हारा घर में जो हादसा हुआ वही हादसा मेरे घर में होने वाला था। क्या हुआ शशि ठीक से बताओ लावण्य मुश्किल में है, वो आत्महत्या करना चाहती है। हाँ आत्महत्या क्या हुआ ठीक से बताओ उसे कैसे भी लेके आना चाहिए। तुम्हारा भाई का बेटा उधर है ना, हाँ। तुरंत लावण्य का घर को जाओ बोलो। हाँ लावण्य को कैसे भी बाहर लेके आके उसको कैसे भी इधर भेजने की कोशिश करो। ठीक है मैं कर लेता हूँ आप फोन रखो घबरा मत करो फोन रखो మాట్లాడ ఏదో ఖచ్చితంగా చేయాలా रिपीटेशंस ఎక్కువ అయినప్పుడు రావడం అయిపోయింది प्रसाद मैं काका बोल रहा हूँ अरे मेरा दोस्त है ना शशि उनका बेटी है ना लावण्य आपका बाजू में रहता ना अरे बहुत मुश्किल में है भाई एक उनका अर्जेंट से उनको हैदराबाद को भेजने की कुछ कोशिश कर राइट से कुछ ना कुछ हाँ प्लीज़ मदद करो भाई सेकंड सीन లైట్స్ ఆన్ ఆ కాసేపు ఉన్నాయి తెలుస్తాడు తిరుగుతాడు पापा, बेटी बेटी क्या हो? पापा।
आ गई है। बेटी ये सब खाओ क्या है बेटी? ये क्या इधर इधर ये क्या है बेटी? ये सब खाओ। ये पापा, ये आपके दामाद के दिए हुए जख्म है पापा। ये आज का नहीं है पापा। ये घाव उन 10 सालों की कहानी है जिसे मैं किसी को नहीं बता पाई। अब मेरे शरीर में न ताकत है, न अब मेरे दिल में हिम्मत। చెప్తుందా చెప్పాలి చెప్పొద్దు అని చెప్పి నువ్వు అని అంటున్నారు. నేను చెప్తాను నువ్వు చెప్పి చెప్తాను మీరు చేయి చెప్తాను. మళ్ళీ ఒక్కడే లేదా వాటర్ బాటిల్ తీసేయండి. అది చెప్పైన పర్లేదు. వాటర్ బాటిల్ వచ్చింది అక్కేసుకుంది అక్కేసుకుంది. ఏంటమ్మా ఇది చెప్పలేంట్రా తల్లి. ये पापा, ये आपके दामाद के दिए हुए जख्म है पापा। ये घाव नहीं, ये उन 10 सालों की कहानी है जो मैं किसी को नहीं बता पाई। अब ना मेरे शरीर में ताकत है, ना मेरे दिल में हिम्मत। पापा, पापा आप मुझे उस नरक में वापस नहीं भेजिएगा पापा। तुम्हारा पापा है ना मैं देखो सच में ना पापा, पापा मैं सही में उधर नहीं जाऊंगी, मैं आप ही के पास जाऊंगी। स्कूल पढ़ने के टाइम पे एक टीचर आपको मारे तो वो स्कूल ही बदल किया। आपका पापा है, मैं जिंदा रहने तक आपको मैं देख लेता जैसे చేయించాలి ఇప్పుడు గణేష్ గారితో చేయించాలి. చేయాలి, అలా చేయండి. టీచర్ రావాలి చేయండి. మీరు ఏడవాలి, మీరు ఏడవాలి అన్న బిడ్డనే అంత అది వాటర్ బాటిల్ తీసేయండి. ఏడవాలి. ఇక్కడ అది చేయండి. అంటే మీరు తలవుతున్నారు అలాగా. ఆ పిల్ల చెప్తుంటే ఇలా తలవుతున్నారు అంటే మీకు ఇష్టం లేదు తలవుతున్నట్టు కనబడుతుంది. ఆ పిల్లలు మాట అది ఉంది. దాంతోపాటు ఆడవండి మీరు కూడా ఎమోషన్ తీసుకోండి, కళ్ళు తుడుచుకోండి. ఇట్లా తీసుకొని చేస్తుంటే ఆటోమేటిక్గా మనం పిల్ల తెలవాలి అయిపోతాం. అది అది మళ్ళీ వచ్చి మళ్ళీ నాన్న నన్ను అక్కడ పంప కదా అక్ చేసుకోండి. మళ్ళీ అమ్మ నేను పంపనమ్మా, నేను ఎందుకు పంపుతాను, నా కూతురు ఎందుకు చెప్పకుండా నేను పంపునమ్మా అని చెప్పి అది చూసుకొని చెప్తుంది. నా స్కూలే మార్చేసాను. ఏం చేస్తాను, నీ నాన్న బ్రతుకునేందుకు నేను పంపను, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్తాను చెప్తాడు. ఆమె డైలాగ్లో మీరు చదువుకోండి, మళ్ళీ చెప్తున్నప్పుడు బయటికి తీయండి. ఎంత బాధపడుతుందో మీరు దాన్ని మీరు బాధపడాలి. తను ఆల్రెడీ అనుభవించేసిందా చెప్తుంది. బాగా చేయండి, మళ్ళీ చేయండి సార్, మళ్ళీ చేయండి ఒక్కసారి पापा बेटी बेटी अब कुछ क्या देखूंगा कैसी थी कैसी हो रही थी।
ये पापा, ये आपके दिमाग के दिए हुए जख्म है पापा। తెచ్చుకోకూడదు కానీ అదే అదే రండి అది ఎలా నువ్వు ఏడుకుంటూ ఆడాలి అంతేగా కాబట్టి కళ్ళ మీకు మీరు తెచ్చుకోకండి మధ్యలో అది ఎందుకంటే టెన్షన్ అవ్వకండి అక్కడ చెప్పి అంత అది అక్కడ కానివ్వండి కళ్ళ మీకు కానివ్వండి అమ్మాయి చేతితో ఎలా తుడుచుకోండి ఖచ్చితంగా తుడుచుకోకూడదు ఖచ్చితంగా తుడుచుకోండి అట్లా ఇలా అట్లా తుడుచుకోండి అదే గుర్తుకోండి ఖచ్చితంగా కాకుండా అది సీన్కి రైట్ రైట్ చెప్పమ్మా చెప్పు ये कहानी है पापा, ये उन 10 सालों की कहानी है जिसे मैं कभी किसी को बता नहीं पाई। अब मेरा शरीर जवाब दे चुका है, न शरीर में ताकत है न दिल में हिम्मत। पापा, पापा, आप मुझे वापस इस घर में कभी भेजेंगे ना? नहीं बेटी नहीं, तुम इधर ही रहेगी मेरे पास रहेगी। मैं अब ठीक है भाई, उधर जाने की जरूरत नहीं। सच में ना पापा? नहीं बेटी नहीं, मेरे पास रहेगा। मुझे वहाँ वापस मत भेजना पापा। मुझे याद है बेटी, जब तो स्कूल में पढ़ती थी, टीचर बारी बोलती है तो स्कूल ही बंद कर दिया था। उस राक्षसों के पास अब कैसे भेजूं तुझे? नहीं भेजूं। मैं हूँ ना, मैं भरने जब तुझे देखूंगा। हाँ प्रसाद बेटी आ गए बहुत बहुत धन्यवाद बहुत धन्यवाद रामू, बहुत बहुत शुक्रिया। मेरे लाने को तू बता दिया। मेरे लाने को तू बता दिया। ये तो क्या कभी करती थी। ఈరోజు తీసుకున్న డెసిషన్ ఆ రోజు నేను కూడా తీసుకుని ఉంటే నా కూతురు కూడా బ్రతుకుండేది. ఆ రోజు సమాజం కోసం నేను భయపడి నా కూతురు పోగొట్టుకున్నాను. చివరికి ఆ పిల్లల్ని కూడా నన్ను కలవట్లేదు. क्या बच्चों को भी नहीं थे? इसीलिए बोला था उसी दिन पुलिस कंप्लेंट देंगे। కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందా? మా అల్లుడిని తీసుకెళ్లి పోలీసులు జైల్లో వేస్తారు. ఆ పిల్లలు అనాథలు అయిపోతారు. అందుకనే భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు. ठीक है, कानून में कार्रवाई करके बच्चों को तुम्हें मैं दिलाता हूँ। तुम मेरा लाने को लेके आए ना, तुम्हारा पोते को तुमको दिलाना होता। సూపర్ సార్ గణేష్ గారు బాగా చేశారు. ఏడవాలి మీరు మీరు ఏడిస్తే నాటకం బాగుంటుంది, మీరు ఏడవకపోతే బాగుంది. అదే అందుకే అన్నాను కదా. చూసి ఈ సీన్లో మీరు ఏం చేశారు? गोविंद जी उसके पहले फिर बोलना डायलॉग तो वही। फिर एकदम आ गया हूँ। सुपर। पानी हुआ था, एक बार हो गया, एक बार कंट्रोल करा था। ठीक है, नहीं रोते नहीं छोड़े जैसा दिख रहा। అది కాదు. మీరు కంట్రోల్ చేయొద్దు, చూస్తే ఏడవాలి అంతే అంతే. తల్లి తండ్రి మీరేగా. రేపు సెట్లో అమ్మకి దండ ఉంటుంది అక్కడ, అందుకు మీరే కాబట్టి ఏడవాలి. బాగుంది రైట్. రెండు నెక్స్ట్ లోపల నుంచి गुड मॉर्निंग पापा। गुड मॉर्निंग बेटी, आया अब तो गुड नाइट का टाइम हो गया, रात 8 बज रहा है। क्या? रात के 8 बज गए? हाँ बेटी, पापा पता ही नहीं चला। इतने सालों बाद इतनी सुकून की नींद हुई।
भाभी के साथ। हाँ, जरूर करें। ताते को यानी मेडिसिन से दवा दे। लावण्या, लावण्या, मेरी प्यारी लावण्या, लगता है तुझे बहुत भूख लग रही होगी ना? चाहे तो मैं तुझे खिला दूं? अरे यार, नहीं चाहिए। तुझे देख के मुझे भी बहुत भूख लगने लगे। लेकिन लावण्या, तुझे मालूम है ना, मेरे भूख खाने से नहीं, तुझे घूसा मारने से मिलती है। तुझे देखे तो मुझे प्यार नहीं प्यार, जिनमें मार आता है मार। क्या देख रहे हो लावण्या? हम 10 साल से तो यही काम करते हैं ना। क्यों आए हो यहाँ? ए लावण्या, किसी पत्नी अपने पति को क्यों आए, कहाँ से आए, बेडरूम में क्यों घुसा हुआ कि नहीं बोलते? तुझे पता है ना लावण्या, मेरी प्यारी डाली, बिना तुझे मैं वहां अकेले नहीं रह सकते हो। क्या करूं? तुझे पता है ना, काम करने के लिए काम नहीं है, बच्चे रखने का चाहत है, लेकिन क्या करूं, मुझे बच्चे भी नहीं है, क्योंकि तू तो बांझ हो बांझ। लावण्या, इन 15 सालों में तू मैं करके लड़ने में मुझे बहुत मजा आया लावण्या। एक काम करते हैं, पहले घर चले। पापा के आने से पहले इज्जत से चले जाओ। पापा? लावण्या, पापा? आपका पापा आएगा क्या? अरे लावण्या, आपके पापा से देख के मुझे बहुत डर लगता है लावण्या। मुझे कहीं छुपा लो ना, मुझे कहीं छुपा लो, मुझे कहीं छुपा लो ना। तेरे पापा से मुझे कोई किसी तरह भी डर नहीं है। तो दामाद को कोई मारता है क्या? 10 साल से मैं हर रोज तुझे मार रहा हूँ, तेरे बाप कुछ भी नहीं उखड़ा है मेरा। और एक बात बोलूं, शादी से पहले तेरे बाप का समर्थन भी मेरे ही साथ था। अभी क्या उखाड़ेगा तेरे बाप? पहले बैग ले लो और यहाँ से निकलेंगे। मैंने बोला ना, जब यही मेरा घर है, मैं यही रहूंगी। लावण्या, लावण्या, 2 दिन से बिना तुझे मेरे हाथ देखो कितना खुजली हो रही है ना। मुझे मालूम है, अपन जो खेले सो खेल, वही चोर पुलिस का खेल। इसे घर जाने के बाद बाल पकड़ के ऐसा कितना मजा आता था। उस आंखों से आने वाले आंसू को रोकने के लिए तूने जो करते हैं ना, वो मुझे बहुत आनंद देते हैं। वो बहते हुए खून को देख के मुझे बहुत खुश मिलती है। यदि सब छोड़कर ఈమె గట్టిగా పడింది. అమ్మలో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పడిపోయి స్టేజ్ నేను పెళ్ళి నేను ఇక్కడే ఉన్నా అంటే ఓకే ఇక్కడ పడుతుంది. ఓకే నన్ను కంట్రోల్గా చేయండి. లేదు, లేదు, పర్లేదు. డ్రామా మన దెబ్బ లేదు, లేదు, నాకు గట్టి తగలలేదు, నేను యాక్టింగ్ చేస్తాను. ఓకే రైట్ 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 చెయ్యి చెయ్యి ఫోకస్గా చెయ్యి రూపేష్ చెయ్యి ఫోకస్గా చెయ్యి. बेटी सब छोड़कर वहां अकेले रहने में మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి మళ్ళీ वही खेल अपन जो रोज घर में खेलते हैं ना, तेरा बाल पकड़ के ऐसा घसेड़ते हुए उस आंखों से आने वाले आंसू को रोकते हुए तेरा तड़प मुझे बहुत अच्छा लगेगा। और ये बहते हुए खून को देख के मुझे स्वर्ग महसूस होते हैं। ये सब छोड़कर, कितना प्यारी पति को छोड़कर यहाँ आने में क्या मजा है। लावण्या, मेरा बात सुनो, मैं अगली बार नहीं बोलूंगा, पहले यहाँ से निकलेंगे। मुझे नहीं जाना। अच्छा, तुझे बहुत भूख लग रही है ना? अच्छा ठीक है, खाओ, खाना खा, खाना खा लो, खाना खा लो। मेरी भूख मर गई है। तेरे भूख नहीं, तुझे मरनी चाहिए। और एक बात बता लावण्या, ऐसे ही
मुंबई से लेके हैदराबाद तक कुछ बाइक पकड़ के कैब शेयर के इधर फ्लाइट में आए हो ना? ये वो व्यक्ति कौन है वो व्यक्ति? अच्छा, तुम दोनों का कुछ चक्कर चल रहा है क्या? रोमांस किए क्या? रोमांस? ऐसा कुछ नहीं। मुझ में क्या कमी है? मैं भी अच्छा ही हूँ ना? मुझमें क्या कमी है लावण्या? चाहे पति पत्नी को जितना भी मारे, पत्नी को पति का साथ ही रहनी चाहिए। यही तो हमारा संस्कृति है। लावण्या, इस चोर पुलिस का केस बहुत हो गया। बाहर निकलो। लावण्या, चोर पुलिस का केस घर जाके भी खेल सकते हैं। बाहर निकलो। अच्छा, मैं अभी तुझे 2 मिनट का समय दे रहा हूं। अगर तू बाहर नहीं निकले ना, मैं क्या करूंगा मुझे ही नहीं मालूम। लावण्या, लावण्या, अरे कोई आके बचा लो। मेरी बीवी घर में जाके घर के अंदर जाके फांसी लगा रही है। कोई बचा लो, कोई बचा लो। उसके पिता से लड़के फांसी लगा रही है, उसके बाप से लड़के फांसी लगा रही है। बचा लो, बचा लो। लगता है रोने में तू बहुत अच्छा एक्टिंग कर रहे हो। समझे? नहीं तो आपसे ज्यादा मैं भी एक्टिंग कर सकता हूँ। पहली बार, आखिरी बार बोलते हैं, अभी यहाँ से चले। मुझे नहीं आना है, अब मैं यहीं रहना चाहती हूँ। ज्यादा बोलने से कुछ फायदा भी नहीं है लावण्या। लगता है आज तो नहीं आने वाले हो ना? ठीक है, तो मैं आज का कोटा में तुझे यहीं पे दे दूं। लावण्या, चलो अभी के अभी। लावण्या, बात नहीं सुनते ना तो? चलो अभी। अगर तू यहाँ से नहीं निकले ना, मैं तेरा लाश को यहाँ से लेके जाऊंगा लावण्या। आखिरी बार बोलूंगा लावण्या। माँ जी, कैसे 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 आप? अच्छा है? ससुर जी कैसे है? कुछ नहीं, कुछ नहीं, ऐसे ही। ससुर जी, हम दोनों तो ऐसे ही चोर पुलिस का खेल खेल रहे थे। मैं जाता हूँ। लावण्या इधर आओ माँ। 2 दिन के बाद मैं फिर से आऊंगा। अगर तू मेरे साथ नहीं आया ना, అయితే చెప్పేసావు నువ్వు మమ్మల్ని వాయిస్ తగ్గించి చెప్పు వాయిస్ తగ్గించి చెప్పు మామూలు ఏం లేదు మేము ఎదురేదో మాట్లాడుకున్నాం అన్ని 2 రోజుల తర్వాత వస్తాను రాలేదనుకో నీ శబ్దాన్నైనా తీసుకెళ్తాను పడాలి అది అక్కడ క్రూయల్ కనపడాలి. అది 2 రోజులాగా వస్తాను. నువ్వు వస్తే సరే, లేదంటే అక్కడ చెప్పి మాము నమస్తే అని ఇట్లా చెప్పు. అది యాక్టింగ్. ఓకే, మనం అప్పుడు మనం ఇక్కడ వేరే नमस्कार ससुर जी, नमस्कार नमस्कार नमस्कार। ऐसे ही कुछ नहीं, हम दोनों तो चोर पुलिस का खेल खेल रहे थे। लावण्या, मैं फिर से 2 డార్లింగ్ ఎందుకంటే డార్లింగ్ అని పదం ఎందుకు చూడలేదు? అదే దానికి ఎటకారం అది నెక్స్ట్ టైం అది డార్లింగ్ అంటది. నేను సురేష్ డార్లింగ్ లేకపోతే డార్లింగ్ అని పిలుస్తుంది. ఆ డార్లింగ్ అని పదం కూడా వాడాలి. డార్లింగ్ అని చెప్పి తీసుకొచ్చి పని చెప్పాడు అలా. ऐसे ही कुछ हम दोनों चोर पुलिस का खेल खेल रहे थे। डार्लिंग, ऑनर डार्लिंग, 2 दिन के बाद मैं फिर से आऊंगा। నాకు తెలుసు అర్థం కాదు. చెప్పు లావణ్య డార్లింగ్ ఇది రాజు రోజు ఇచ్చే నువ్వు అయ్యాతో వెళ్ళిపోతున్నావు. అది కాదు, తీసుకొచ్చి చెప్పేసావు ఏదో ఆడుకున్నాం డార్లింగ్.
2 రోజుల్లో కానీ నువ్వు రాలేదనుకో శవానైనా తీసుకెళ్ళి Secret, secret. అదరగొట్టా గోవిందా అదరగొట్టా సూపర్ అది అది చేయాలి అంతేగాని నువ్వు డైలాగ్ కంటిన్యూ చెప్పడం అందరూ చెప్పారు చెప్పడం చెప్పారు డైలాగ్ మన డైరెక్షన్ అప్ అండ్ డౌన్ చూసి బాగా చేయాలి అరే ఏంట్రా వీడు బయట ఎంత స్మూత్గా ఉంటాడు ఏంట్రా వీడు ఇట్లా చేస్తున్నాడు అన్నారు అప్పుడే నమ్మద్దు నమస్కారం नमस्कार ससुर जी कुछ नहीं ऐसे ही हम दोनों तो खेल रहे थे है ना डार्लिंग లేదా అక్కడి నుంచి తీసుకో అక్కడి నుంచి పీక పట్టుకో నేను పిలుస్తావు కాళ్ళు మరతే గడపడు మాము వచ్చి अगर मैं तो तेरा लाश को मैं यहाँ से लेके जाऊंगा। अरे नमस्कार ससुर जी नमस्कार कैसे हैं आप कैसे हैं लावण्या ऐसे ही हम दोनों चोर पुलिस का खेल रहे थे कुछ नहीं हुआ रो मत लावण्या इधर आओ माँ इधर आओ। क्या हुआ लावण्या इधर आओ ना డార్లింగ్ పదం వాడితే నీకు నువ్వు ఒక రావమ్మ బేట ఆవమ్మ ఇవన్నీ లేకుండా ఒక పదం చాలు ఆ ఒక్క పదం చాలు అది నువ్వు బేట అంటున్నావు అమ్మ అంటున్నావు డార్లింగ్ మాత్రం అంటున్నావు या डार्लिंग అది ఆ మాట అంటే ఏంటంటే అది వేరే అంతే ఇంతే కదా इधर डार्लिंग इधर आओ ना डार्लिंग एक बात बोलूं 2 दिन के बाद मैं फिर से आऊंगा अगर तू नहीं आया ना तेरा लाश को यहाँ से लेके जाऊंगा। नमस्कार ससुर जी नमस्कार। అది अभी अच्छा है। అది చెప్పడం పడుతుంది బాగుంది 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 నువ్వు దుర్మార్గమైన మొగుడివి రైట్ అమ్మా మీరు నన్ను కన్సల్ట్ చేయొద్దు సార్. మీరు అంతగా మర్చిపోతున్నాను వస్తుంది తాగుతున్నారు అది వచ్చింది పాప అన్నాడు మళ్ళీ ఇలా నడుచుకుంటే ఎంతకి ఏదో చెప్తుంది అది ఇలా పెట్టి ఇక్కడ పెట్టి ఇలా వాటర్ బాటిల్ పెట్టి ఇలా పెట్టారు అది అనగా చిన్న నిధితో ఏదో చెప్తుంది మీరు చూస్తున్నారు ఇలాగ సున్నిలో తిప్పింది మిమ్మల్ని కుదిపింది పట్టుకుంది అంత అంటే మనం క్యాజువల్గా చేసిన చేస్తాం చేయడం బాగుంటుంది అదంతా మళ్ళీ అక్కడి నుంచి आपने उसे जाने कैसे दिया पापा? आपने क्यों उसे कुछ भी नहीं बोला? आपने देखा ना उसने मेरे साथ क्या क्या किया है? आप क्यों चुप थे पापा? क्यों लाए आप वहाँ से मुझे? वही मरने देते ना पापा? अगर ऐसे चुप ही रहना था, वही बनने देते ना पापा। कम से कम मुझे दिलासा तो नहीं होता कि मेरे पापा मुझे बचा लेंगे। बोलो पापा, चुप क्यों थे? ये क्या खौरा शोभा है क्या? द्रौपदी को बाल घसीट के लेके आए तो चांदा पिटी के सब प्रतिज्ञा लेने के लिए। ये तुम्हारा जीवन है, तुम जीना है। అంటే సార్ ఆ డైలాగ్ బాగోలేదు సార్ మళ్ళీ సార్ అది మీ డైలాగ్ తట్టుబాటు తడబడి ఉండకూడదు ఏదన్నా డైలాగ్ తీసేయండి What's the उसके बाद? తీసేయండి మీరు బ్రాండ్ చెప్తా ఉంటే చెప్పండి అది బ్రాండ్ ఇది గౌరవ సభ చెప్పండి
చెప్తే అంత ఫోర్స్గా చెప్పాలంటే అక్కడ చెప్తే चुप क्यों थे पापा? बोलो पापा, चुप क्यों थे? ఇదేమన్నా గౌరవ సభ అనుకున్నావా? ద్రౌపది చీర లాగితే తొడగొట్టి ప్రతిజ్ఞలు చేయడానికి? నీ జీవితం, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. ఈ నాన్న ఈ రోజు ఉంటాడు, రేపు నీ వెనకాల ఎవడుంటాడు? మామూలు మనిషి కాదు, ఆడదండి అబల కాదు, సభ. ఇల్లునైనా సరే ఒక రూములో పెడితే బంధిస్తే అది పుడిలా మారుతుంది. మరి విద్యుత్తుగా పోరాటం నీ పక్కన విద్యుత్తుగా సంపాదించుకుంటుంటే కాలేజీలో ఎప్పుడో నీ చేయి విచ్చాడని చెప్పేసి ఆడి చేతి మీద చేశాడే, ఆ ధైర్యం ఎక్కడ పోయింది? ఓ సమాజాన్ని భయపడుతున్నావా, లేకపోతే ఒంటరిగా ఉండాలని భయపడుతున్నావా? ఇది నీ జీవితం. చూడు లావణ్య, ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది పురాణ స్త్రీలైన సతీ సావిత్రి, అనసూయ, దమయంతి, వాళ్ళు కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సరోజిని నాయి, ఒక ఇందిరాగాంధీ. పోరాడితే పోయేదేమే బానిస సైకిల్. ఇది నీ జీవితం, నీ సమస్య, నువ్వే సాల్వ్ చేసుకో. ఇది నీ జీవితం, నీ సమస్య. మీరు అది చెప్పకపోతే వదిలే, నాకు అవును సార్ తీసేయండి, నాకు అవ్వలేదు. ఈ మిగతా లేదన్నా ఉంచుదన్న ప్లీజ్, ఉంచి చెప్తాడు ఆయన. అదే అది లేదు, ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఉంచాలి. అది చెప్తే ఖచ్చితంగా చెప్పాను. జీవితం ఉంటే దగ్గర అక్క నేను కూడా పోతుంది. నీ జీవితం దగ్గర కళ్ళు కిలోమీటర్లు ఇదంతా కొంచెం గమ్మగా అది సరే చెప్తాను. ఏమన్నా ఇదేమన్నా గౌరవ సభ అనుకున్నావా? ద్రౌపది చీరలాంటి తొడలు కొట్టడానికి ఇదేమన్నా గౌరవ సభ అనుకున్నావా? అలా మరి అని చెప్పు. ఆ తడబాటు అది రానికండి, అది వచ్చేనండి. ఇంత మంచి డైలాగ్ కూడా చెప్పుకోవాలి, బయట చేయండి సార్, చేయండి సార్. సూపర్ సూపర్. మళ్ళా మీ దగ్గర నుంచి కూర్చోబెట్టా నాన్న, డాడీని అడుగు అడ్డా నీ డైలాగ్ నుంచి సార్. ये क्या खौरा सभा सोच रही क्या? द्रौपदी को बाल पकड़ के गजट के लाए तो चंदा मार के प्रतिज्ञा करने के लिए। ये तुम्हारा जीवन है, तुम्हारा जीवन तुम जीना चाहिए। और कितना दिन तक तुम्हारा रक्षा करूंगा? कल उधर कौन रक्षा करेगा तुम्हारा? तुम क्या छोटी बच्ची है क्या? बेटी कितने तक रहेगी? उसको शादी करके उसका ससुराल भेज देता। एक बार ससुराल भेजने के बाद अगर कोई मुश्किल आ गया, कोई प्रॉब्लम आ गया तो उसका पति के साथ, अगर पति प्रॉब्लम है सुधारना चाहिए, तो तुम्हें सुधारना चाहिए। 10 साल से सह रहे, किसके लिए बर्दाश्त किया? भाई बताया तुम हमें से बताया, मगर उसके लिए भी एक हद होता है ना। इंटरनेट से जो उसका ऊपर हाथ नहीं होता है, जो उसका खिलाफ बात नहीं करती है, दिमाग में बिल्डिंग कमरे में बंद करे तो वो शेर बन जाए। तो आप लोग तो आ नहीं सकते, तुम्हारे में तो इतना शक्ति कहाँ गए? याद है अगर एक बच्चा तुम्हारा हाथ पकड़ा बोलते उसका हाथ मोड़ के तुम छोड़ दिया था, वो तुम ही थे। कहाँ गए हो? हमें निकालो उसके बाद। और तो पुराने वाले सीता मुखिया हरिया लोगों को आदर्श देते, तो उनको नहीं। झांसी लक्ष्मीबाई नहीं, इंदिरा गांधी का आदर्श है, समझी? तुम्हारा प्रॉब्लम है, तुम्हें इसका हल ढूंढना है, समझी? तुम्हारा प्रॉब्लम है, तुम्हें हल ट्रम्पेट नको ना. Lights on. Last one. అంకుల్ లేడుగా రా
बेटी लावण्या बहुत भूख लग गई, नाश्ता तैयार हो गया? हाँ पापा, बस 2 मिनट, अभी लाई। मेरा बेटी दवा डालने का टाइम हो गया। हाँ, मुझे मालूम है। कैसा बना है बताइए। बहुत अच्छा है, बहुत अच्छा है। नमस्कार ससुर जी, कैसे? अच्छा नाश्ता कर रहे हो क्या? अच्छा नाश्ता करो। आपका काम आप कर लीजिए और हमारा काम हम कर लेंगे। लवण्य डालेंगे। అమ్మలో ఒకసారి చూడు. డైరెక్టర్ గారు అనుమతితో ఇప్పుడు ఇచ్చావు కానీ అది చాలా లైట్గా ఉంటుంది కూర్చున్నావు డాడీ పక్కన ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటారు. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఎక్స్ప్రెషన్. డాడీ బాగా ఇంజెక్ట్ చేశాడు. ఏం చేస్తాను నన్ను మనకి కేర్లెస్నెస్ కావాలి, రిలీజియస్ కావాలి. కనపడాలంటారు. అంటే తప్పు కనబడుతుంది ఆడియన్స్ కి. చూసామండి బాబాయ్ అని అక్కడ అటు లేచిపో. ఓకేనా? రెడీ? మీ ఎంట్రన్స్. ఆఫీస్లో ఎలా చూద్దామని ఎలా చూద్దాం. అదే మీ ఎంట్రన్స్ బాబు బంగారు. వెరీటా మళ్ళీ అక్కడికి వెళ్ళావు. నీకు 100 సార్లు చెప్పిన రూపేష్ అది అలవాటు చేసి ఏంటి అంటే అదే మైనస్ టిఫిన్ పెట్టు డాడీ. मुझे पूरा डालूंगा, बहुत अच्छा है। नमस्कार ससुर जी, कैसे हैं आप? अच्छा नाश्ता कर रहे हो? అంటే अच्छा आपका काम आप कर लो और हमारा काम हम कर लेंगे। लावण्य डार्लिंग, ये क्या है? अरे वाह डार्लिंग, 2 दिन में कितना खूबसूरत दिखे हो। ये क्या हरकत है? चलो बोला ना घर से। मैंने भी तुम्हें बोला ना, मैं नहीं आऊंगी। हाँ? तो इनके ऊपर आवाज बढ़ा रहे हो? अच्छा क्या हुआ? अभी के अभी चलो। मैंने बोला ना, मैं यही रहूंगी। अच्छा तेरे बाप को देख के चिल्ला रहे हो क्या मेरे ऊपर? क्या बोला तेरे बाप ने तुझे? तेरे बाप कुछ भी नहीं कर सकते हैं मुझे। चलो पहले। अच्छा, लेके जाना है, लेके చెయ్యి जाना చెప్పక అని చెప్పాను ఫస్ట్ టైం చెయ్యి చెప్పక అని చెప్పాను. అది అక్కడే లాగేస్తాడు. నువ్వు చేయించామంటే లాగుతాడు. ఆ నెక్స్ట్ టైం కదా ఉండదు ఇంకా ఆ బిడ్డ కొడుకు ఇది చేస్తే కదా తీసుకెళ్ళి చూద్దాం అంతే. लेके जाओगे? हाँ जरूर लेके जाएंगे। लेके जाओ। चाहिए क्या आपका? ఫస్ట్ అయితే एक्चुअली फर्स्ट దానికి ఉంటది కదా, मैंने बोला ना नहीं आऊंगी అన్న తర్వాత ప్లీజ్ ఆయన అంటారు मुझे भी पता है कैसे लेके जाना है అనుకోని అంటే అప్పుడు ఇలా పట్టుకొని लेके जाओ అనుకోని మీకే లాభం. मुझे पता है कैसे लेके जाओ। अच्छा इतना हिम्मत? तेरे बाप क्या बोला तुझे? आज कैसे तो भी तेरे बाप के सामने तुझे लेके ही जाऊंगा। चलो जल्दी। अच्छा लेके जाओगे? हाँ लेके जाओ। मुझे पता है मैं नहीं हूँ। इकडे लेके మీరు ఏదో ఫిక్స్ जाओ। చేసుకోండి. మీరు నాకు కనిపించేస్తున్నారు అసలు. మీరు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు కూడా ఎప్పుడైనా నువ్వు చేయిస్తున్నావు 100 సార్లు చేయిస్తున్నావు. ఫస్ట్ టైం నాకు చెయ్యవు ఆడు వచ్చాడు నీ దగ్గరకు వచ్చాడు, వాడు వచ్చాడు వచ్చిందని ఏం చెప్పాడు, నేను డార్లింగ్ వెళ్దాం రా అన్నాడు. అంటే 2 రోజుల్లో ఇంత ప్లాన్ వచ్చింది. నువ్వు బాగా వేరయ్యావు అంటే చేయించావు. ఓ మీ నాన్న ఉన్నాడని చెప్పేసి చాలా ధైర్యం వచ్చేసినట్టుంది. మీ నాన్న నేను చేయడు కానీ చలో వెళ్దాం, తీసుకెళ్తావా, చలో వెళ్దాం, తీసుకెళ్ళు అంటావు. అదే అని చెప్పి తీసుకెళ్తావా? చేయి ఇప్పించింది సార్. అప్పుడు 2వ దారి తీసుకెళ్తాను, అది తీసుకెళ్ళు. అప్పుడు 2వ దారి అప్పుడు రావు. అరే 2 दिन से क्या खाया, इतना मजबूत हो गए. అది
అప్పుడు అది కానీ అది ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి. మీరు చేత చేయండి, అది మానేయండి, వదిలేండి. ఈ టైంలో ఇంకా మనం దాన్ని కన్ఫ్యూజన్లో వెళ్ళదు. నాన్న వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతున్నారు, దాన్ని మీరు సెటిల్ చేయండి. అదే అది ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి. కన్ఫ్యూజన్ మీరు మాట్లాడుతూ చేసుకోండి. పక్కాగా తీసుకెళ్ళు. ఇచ్చేసావంటే లోపల పోతాడు. ఆ. నువ్వు గుర్తుపెట్టుకో. అది. నీకు ఈ వెనకాల ఉన్న డైలాగులు దొబ్బుతాయి, అన్ని పట్టుకొని నీకు లాగేసి ఒక ఆర్టిస్ట్ ఎలా కూడా ప్రాబ్లం డ్రామా అయ్యేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు చేయించలాగట అరే ఎందుకు ఇంకా రాలేదు, ఈ డైలాగ్ వెనక డైలాగ్ అన్ని పోతాయి. అది చూసుకోవాలి. నీ మూమెంట్ పోతుంది, నీ డైలాగ్ డైలాగ్ పోతే అన్ని పోతాయి. పోతుంది. ఆడికి చేతులు వెళ్ళిపోతాడు. వదిలే అసలు రెడీ మళ్ళీ కూర్చో. మళ్ళీ ఫస్ట్ వాడిని బాగా పనిచేస్తున్నాడు అని అంటారు ఆడవాడు మీరు. అది కావాలి అక్కడ, అది కావాలి వాడిని చూసి. नमस्कार ससुर जी, कैसे हैं आप? अच्छा नाश्ता कर रहे हो? अच्छा आपका काम हम कर लीजिए और हमारा काम हम कर लेंगे। चाय लावण्य डार्लिंग, ये क्या हुआ? डार्लिंग 2 दिन से बहुत सुंदर हो गए और मेरा बेल्ट का निशान भी चले गए। चलो भाई हम घर चलेंगे। मैंने तुम्हें बोला था ना, मैं तुम्हारे साथ नहीं आऊंगी। क्या मेरे ऊपर आवाज बढ़ा रही हो? किसको देख के? तेरे बाप को? तेरा बाप कुछ नहीं करेगा मेरा। अभी की अभी पहले यहाँ से चलो। अच्छा हाँ लेके जाओ। मुझे पता है अगर तू नहीं आए तो कैसे लेके जाने मुझे पता है। हाँ हाँ लेके जाओ। हाँ लेके जाऊँ। अरे 2 दिन में इतना ताकत क्या कहा है तूने? अरे अच्छा ठीक है, लगता है आज का कोटा तेरे बाप के सामने में अभी की अभी दे दूं, तभी तू मेरा बात मानेगा। స్పీడ్గా వచ్చాను. నువ్వు ఆ డైలాగ్ చెప్తూ బెల్ట్ నువ్వు ఆ డైలాగ్ చెప్తూ బెల్ట్ డైలాగ్ చెప్పాను. ఆహా బావా, అయితే ఈరోజు కోట మీ నాన్న ముందే ఇచ్చారన్నమాట. ఓకే అలాగే కనుకుండాలి. చిన్న పాత తీసుకోండి వెళ్తాం. ఆయన सर बेल्ट का निकालने के साथ साथ आप क्यों स्टार्ट ఇక్కడ కాదు, అంత बेल्ट निकालने के साथ साथ అంత టైం తీసుకుంది. So we will get some time. నీకు తెలియదు అది మొదటి నువ్వు ఎప్పుడు నీకు అలవాటు నువ్వు ఆ టెన్షన్ ఉన్నావు. ఆ టెన్షన్ నువ్వు వెళ్ళాలి. इधर मैसूर मर्दिन का वो आ रहा है ना. అడుగుతున్నావు మళ్ళీ ఆడదాం. अच्छा 2 दिन में इतना ताकत? अभी मुझे पता हो गया तू मेरे बात नहीं मानने वाले हो ना। अभी आज का कोटा तेरे बाप के सामने मैं तुझे दे दूं। चलो ठीक है, आज का कोटा मैं अब भी दे दूं। लावण्या लावण्य लावण्य खेले चोर पुलिस के खेल खेले। लावण्या 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 इसीलिए सर को बोला कि क्यों पहले से रखे थे. మీరు వెళ్తున్నాడు కదా టెంపో ఇస్తున్నాడు కదా, ఎప్పుడైతే మనలో వేసిందో ఆ మ్యూజిక్ కాబట్టి ఆ మ్యూజిక్ ఏమో గట్టి మ్యూజిక్ రావు నాకు ఓకే నేను దీంట్లో ఉన్నా. రైట్ బ్యాండ్ ఆపాలి అక్కడ అక్కడ ఆపి చేయాలి. ఓకే అదే రైట్. మళ్ళీ ఒకసారి ఆచికా కోట ఆచికా కోట శృతిలోనే ఉంది, మీరు స్టార్ట్ చేయండి. आज खेले लावण्या మీరు టిఫిన్ చేస్తున్నాం మీరు మాత్రం అది మర్చిపోకండి. మీరు ఆగారా అంటే అంత క్యాజువల్ ఉన్నారు. మీరు నేను చేస్తూనే ఇద్దరిని చూడాలి. చూస్తుంటారు అంతే. నడుస్తుంది నడుస్తుంది. అదే लावण्या लावण्य लावण्य क्या खेल खेले आज? चोर पुलिस का खेल नहीं तो पेट में मारने का खेल। चलो अभी लावण्या लावण्या
अपना बिल निकाल तो कर एक बार तो अब दोनों क्या जाते आप पीछे गाली। वो हो गया सर, क्यों निकाल के लेके चले गए? क्योंकि वही बोला जब तू निकाल रहा है ना बिल, मुझे समझ उसके बाद नहीं भाई, वो म्यूजिक आप दोनों का कर ले, उनको छोड़ दे। वो खट्टा पाइप बिट्टा है ना, नंदन क्यों बोलते हैं लेडी का उन्होंने सुपर पावर को दिखा रहे हैं। शुरू किया, वहां से शुरू कर दो। वही शुरू किया ना, वहां से शुरू मगर वहां तक मेरे को भी छोड़ दो, मैं यही स्केल में रहता। नो प्रॉब्लम। वहाँ छोड़ दो, टेबल पे छोड़ दो, वहां से तुम स्टार्ट कहाँ थे? ओके, थोड़ा पास आता ना, अక్కడ నుంచి स्टार्ट किया। मलक सर मिलती बंगार मिलती। आप आज का कोटा आपका बाप का सामने है। ठीक। तो सही है, आज का कोटा मैं तेरा बाप के सामने ही मैं तुझे दे दूंगा। लावण्या, लावण्या डार्लिंग, लावण्या, ऐसा नहीं सुनेगा लावण्या। लावण्या, लावण्या, चोर पुलिस क्या देख रहे हो? हाँ, क्या लग रहा है? क्यों? मेरे पापा ना भूल गए? अरे, पिछले 10 सालों से यही तो हम खेलते आए हैं। कोई बात नहीं। लावण्या मैं मर जाऊंगा लावण्या। एक नया गेम खेलते हैं। मेरा हाथ तेरे सर को पकड़ के घसीटते हुए पूरे घर में तेरे हाथ। कैसा है? ये गेम पता है? पापा ने बनाई है। बहुत मजबूत है। यहाँ तेरा सर अगर पटकूंगी ना, जो खून रहेगा, आहा, मुझे भी कितना अच्छा लगेगा। बताना जरा। लावण्या मैं मर जाऊंगा लावण्या। मर जा। वैसे भी मर भी गया ना, तो तेरी लाश को पटरी पे फेंक दूंगी और तू तो बच्चा भी नहीं पैदा कर सकता। यही कारण बता के बोल दूंगी कि तूने आत्महत्या कर लिया है। वैसे भी तेरे जैसे लोगों से ना समाज में कोई उम्मीद नहीं है। आखिर 10 सालों में मैंने जितनी झेला है, तो वो आज भी झेला। बता दो गाली सर, गाली। बोल क्या बोलना चाहता है? देखा, औरत एक बार लड़ने का सोच लिया तो उसका रूप ऐसे होता है। लेकिन उसका असलियत है वो ऐसी रहेगी। 10 साल से सब क्यों से मालूम है? नहीं पता। मैं उसे संस्कार सिखाएगा बाकी परमेश्वर होता बोलती है और तुम परमेश्वर नहीं रहा। अभी ऐसी रहती तुम क्या सोचते हो? शादी करके बेटी को ससुराल भेज दिए तो उसका बाप माता पिता तो छोड़ देते क्यों सोचते क्या? ये पिता जो है ना उसके साथ ही रहेगा, उसके साथ हर दम रहेगा, उसको आखिरी दम तक रहेगा। जाओ चल। అది ఇప్పటికైనా అర్థమైందా? మీలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. ఓ, నీ లైఫ్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. సరేనా? लावण्या, मेरे से गलती हो गई लावण्या, मुझे माफ कर दो। मैं तुझसे रहना चाहता हूँ लावण्या, मुझे माफ कर दो। नहीं, मैंने अपने लिए तय कर लिया है। आज से అవగా వాయిస్ కౌంటింగ్ రాకూడదు. నువ్వు చెప్పు. लावण्या, मेरे से गलती हो गई लावण्या, अगली बार मैं ऐसे नहीं करूँगा लावण्या, मुझे क्षमा। सॉरी। మళ్ళీ చెప్పాడు. ఒకసారి కూర్చోవాలి. మళ్ళీ చెప్పాడు. మళ్ళీ ఇలాగే నిలబడాలి. అదే చెప్పు. लावण्या, मुझे माफ कर दो लावण्या, मेरे से गलती हो गई। మళ్ళీ ఇంకెప్పుడు కొట్టడం. मैं फिर से कभी भी तेरे ऊपर हाथ नहीं उठा दूंगा लावण्या।
బాబాయ్ బాబాయ్ ఇక్కడ ఇలా నిలబడింది కదా, నిలబడ్డాడు కొంచెం 2-3 సార్లు ఈ అమ్మాయి ఏం డిసిషన్ తీసుకోవడం మనకు తెలియదు. ఆ టెంపో ఓకే రైట్. మనకి కాసేపు ఆ టెంపో Okay. నిలబడింది, ఈయన ఇక్కడ నిలబడ్డాడు, బతిమాట్లాడు. लावण्या ऐसे गलती हो गया लावण्या, मैं कभी भी मैं तुझे नहीं मारूंगा लावण्या, मुझे माफ कर दो लावण्या, माफ कर दो. అప్పుడు ఆ గ్యాప్ ఏంటంటే నువ్వు ఏం డిసిషన్ తీసుకుంటా మాకు టెన్షన్ ఉండాలి, మాకు ఆ టెన్షన్ ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ మాకు కనపడాలి. అది ఎక్స్ప్రెషన్ మాకు కనపడాలి. డెసిషన్ ఏంటన్నది మాకు తెలియాలి, టెన్షన్ మాకు కూడా ఉండాలి. ఈ అమ్మాయి ఏంటి అడ్డు వెళ్ళిపోతుందా లేదా వదిలేస్తుందా ఏంటి మాకు తెలియదు కదా. నువ్వు ఆ డైలాగ్ చెప్పేసరికి నువ్వు వెళ్ళిపో, నీకు నా సంబంధం లేదా, నీకు అటు కంగారు పడుతుంది. ఇదేంది ఏంటి ఓ చెప్పమన్నా కానీ వదిలేమని చెప్పలేదు కుదురుని, ఇది ఇలా లేదు. ఏ అమ్మ ఒక్కసారి అవుతుంది, మళ్ళీ ఒకసారి ఆయన చెప్తాడు. అందరికీ టెన్షన్ అది నువ్వు తీసుకున్న డెసిషన్. అది మీదే ప్రైజ్ लावण्या मुझे माफ कर दो लावण्या, लावण्या मुझे माफ कर दो लावण्या, मैं से कल आवनाली आई तुम्हें चांस मिला है लावण्या, मुझे माफ कर दो लावण्या, मुझे गलती हो गई, मेरा गलती मैं समझ लिया, मैं कभी भी तेरे ऊपर हाथ नहीं उठाऊंगा लावण्या, हाथ पे उठा స్ట్రాంగ్గా ఇలా చూస్తాం, అలా స్ట్రాంగ్గా ఇలా చూడదు. సున్నిలో చూస్తాం అంతే. నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు. ఇలా ఉన్నావు అంటే నీ బాడీ లాంగ్వేజ్ తెలియదు. స్ట్రాంగ్ అయిపోయాడు నువ్వు, మానసికంగా శారీరకంగా కూడా నువ్వు స్ట్రాంగ్ అయ్యావు. అది అమ్మలకి అది రాకపోతే ఇలా నిలబడి కొంచెం 2-3 చోట్ల కళ్ళు తిప్పుకుంటాం, సరిపోద్ది. జస్ట్ సరిపోద్ది. ఆలోచిస్తున్నాం ఏం చేయాలనేది. అటు ఇటు కళ్ళు తిప్పుకో. అది స్ట్రాంగ్గా ఉండాలి. అది మాకు కనపడదా చెప్పండి. ఇదే ఊపే. मेरे लावण्या मुझे माफ कर दो लावण्या, मेरे गलती में समझ लिया लावण्या, अगली बार मैं ये सब गलती नहीं करूंगा लावण्या, मुझे माफ कर दो. नहीं, मैंने अपने लिए ये निर्णय ले लिया है। आज से तुम्हारा रास्ता अलग और मेरा अलग। आप ही बोलो. नहीं पापा, ये मेरी समस्या है। అది ఎట్లా చెప్పాలంటే డాడీకి కూడా సౌండ్ చెప్పండి, మీరు చెప్పండి సార్. అమ్మ కొంచెం వాళ్ళు ఆలోచించండి. పాపా ये मेरी समस्या है అంటే ఆల్రెడీ చెప్పాడు కదా, అది చెప్పాలి మేరీ అంటే మామూలు ఆడి చెప్పింది ఆడి పాట ఆడిగా చెప్తున్నాం మళ్ళీ డాడీని కూడా. पापा, ये मेरी समस्या है पापा, इसे मुझे ही हल करना है और तुम चले जाओ यहाँ से। लावण्या, लावण्या, लावण्या. ప్రతి కూతురికి నీలాంటి తండ్రి ఒకడు ఉంటే ఆ కూతురు ఏ కూతురు కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి కష్ట సమయంలో నీ కూతురికి మంచి ధైర్యంతో వచ్చేసమ్మా, నేను నా వేరే ఏదో నువ్వు వస్తూ ఉండాలి. एक नई जिंदगी शुरू करने हैं पापा। शुरू करने की बात हमको बहुत खुशी है. మనకు అంటే సిటీలో కూడా ఈ అపార్ట్మెంట్ అయితే एक नई जिंदगी शुरू करने पापा। और अलग क्यों नहीं, आप ये कॉर्ड मत दीजिए, मैं सुना देती हूँ एक अलग. दीवारें ऊंची है, गलियां हैं तंग, लंबी डगरें. आप मेरा पाड़ मेरा तो गाना चल रहा है.
పాట సాయంత్రం రాలేదన్నా ఆ పాట ఈ వరకు మనం ఇంట్లో ఉంటాం అమ్మాయి कैमरा रिकॉर्ड हो रहा है इधर आ सर आचार्य एक नई जिंदगी शुरू करने पापा दीवारें ऊंची है गलियां है मेजर होल्ड पाँव पे छाले हैं सांसें बुलंद लिए चली आजादी की जंग बेखौफ आजाद है जीना मुझे बेखौफ आजाद है रहना मुझे सर पूरा मेजर के ऊपर है थोड़ा लास्ट का कोमल नहीं का है और कुछ नहीं मिक्सोलिडियन स्केल के ऊपर है सर अरे गा मा पा दा नी दा मा भागेश्वर है ना सा नी दा मा गा रे सा रे गा मा पा नहीं सा नी दा मा गा शुद्ध गा गा मा रे गा रे गा रे गा मा रे रागेश्वरी सर नहीं वो नोट नहीं है सर